అనుకోండి మనకి హిప్ ఏవియన్ వచ్చింది. ఏం చేయలేదు దానికి అలా వదిలేసాం. ఏమవుతుంది? నెమ్మదిగా ఇది పెద్దదవుతా స్టేజ్ 1 నుంచి 2, 2 నుంచి 3, 3 నుంచి 4 వెళ్తాం జరుగుతుంది తప్ప, ఆగిపోతాం అన్నది 100లో ఒకళ్ళకో ఇద్దరికో చూస్తాం. ఈ ఏవియన్ వచ్చేటప్పటికి 1 నుంచి 2కి, 2 నుంచి 3కెళ్ళే టైంలో సింప్టమ్స్ అనేవి తక్కువగానే ఉంటాయి కొంతమందికి. కొంచెం స్లోగా టైట్‌నెస్, హెవీనెస్, కొంచెం ఇంటర్నల్ రొటేషను, మూవ్‌మెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాం లాంటివి జరుగుతాయి. ఒక్కొక్కసారి సడెన్‌గా కుంటుతో మొదలయ్యి కొంతకాలం మజిల్ స్టిఫ్‌నెస్ వల్ల ఒక వారం, 10 రోజులు ఇబ్బంది పడి మళ్ళీ నార్మల్సీకి వచ్చే అవకాశాలుంటాయి. కానీ ఎప్పుడైతే స్టేజ్ 4కెళ్ళిందో లైఫ్ అన్నది కొంచెం డిటీరియేట్ అవుతూ మొదలవుతుంది. లోపలున్న బాల్ మూవ్‌మెంట్స్ అన్నీ బాగా రిస్ట్రిక్ట్ అయిపోవటం వల్ల రిప్లేస్‌మెంట్ అన్నది తప్పదు. రిప్లేస్‌మెంట్ అయిన తర్వాత దాంతో అయిపోతుందా అంటే అంతా మంచిగా జరిగితే 10-15 ఇయర్స్, మేబీ 20-25 ఇయర్స్ వచ్చిందనుకోండి. దాని తర్వాత మీకు సెకండ్ రిప్లేస్‌మెంట్‌కి వెళ్ళాలి. దాన్ని రివిజన్ రిప్లేస్‌మెంట్ అంటాం. ఇది జనరల్‌గా అయ్యే ప్రాసెస్. ఈటిల్లో దేనికి దానికి ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ ఉంటాయి. అదే ఏవియన్ తెలిసిన వెంటనే ఎర్లీ స్టేజ్‌లో ఉన్నారనుకుంటే మట్టికి దానికి రీజనరేటివ్ ఆప్షన్స్ అనేవి చాలా బాగా పనిచేసే అవకాశాలున్నాయి. మీకు హిప్‌ని న్యాచురల్ ఎనాటమీని మెయింటైన్ చేస్తా ఉన్నదాన్ని హెల్తీ చేసుకునే అవకాశాలున్నాయి. సో, మీరు ఏవియన్ ఉంది అనుకుంటే మట్టికి డెఫినిట్‌గా మీ దగ్గరున్న రీజనరేటివ్ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్‌ని సంప్రదించండి.